ఏం మాట్లాడారండి? ఒకసారి అడుగుదాం అనురాధ గారిని. అనురాధ గారు కాదండి, వాళ్ళు ఇవాళ మావి గన్ అని మచిలీ కూర్చుని మచిలీపట్నం విజయవాడ 2 అక్షరాలు తీసుకోండి, మచిలీపట్నం తీసుకోండి, జియుఎన్ తీసుకోండి అన్నప్పుడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు అర్థమైపోతుందండి. ఆ రోజున అమరావతిలో అసలు అదంతా గ్రాఫిక్స్, అక్కడ ఒక కిటుక్ కూడా వేయలేదు అని మాట్లాడారు. మరి గ్రాఫిక్స్ అయితే మీరు మరి ఎక్కి చూడండి, పడిపోతే నిజంగా గ్రాఫిక్సే అంటే వాళ్ళు ఎక్కి దాని మీద ఉండి మాట్లాడారు. ప్లస్ అసెంబ్లీ దానిలోనే ఉండి చట్టాలు చేశారు, దానిలోనే ఉండి తీర్మానాలు చేశారు. ఎవరైతే మరి మనం అమరావతిని ఆ రోజున అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వాటిల్లోనే ఆ కేసులకి అటెండ్ అయ్యారు. మరి ఒక కిటుక్ కూడా వేయలేదని మాట్లాడిన వాళ్ళు ఈ రకంగా మరి దాన్నే ఈ రోజు దాకా కూడా దాన్నే వాడుతున్నారు. మరి శ్మశానం అన్నారు, తర్వాత ముంపు ప్రాంతం అన్నారు, ఎన్ని అన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. ఒక రకంగా చెప్తే ఇది ఒక రకంగా దైవ ఏదో అంటారు చూసారా, దానవ యుద్ధం లాగా. ఆ రోజున నిజంగా మహిళలు వాళ్ళ త్యాగాలు భూములు ఇవ్వటమే కాదు, మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక రాజధానిని నిలబెట్టడం ప్రత్యేక హోదా అన్నది మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? అప్పుడు సరే వైఎస్ఆర్ సిపికి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం లేదు, క్లియర్ మెజారిటీ 301 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 240 సీట్లే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే అక్కడ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు డిమాండ్ చేయట్లేదు? విభజన చట్టంలో ఇప్పుడు ఎట్లాగో అమెండ్మెంట్ చేస్తున్నప్పుడు ప్రత్యేక హోదాను కూడా చట్టంలో చేర్చమని ఎందుకు తెలుగుదేశం పార్టీ అడగట్లేదు? ఇవాళ కాదండి, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు మనం అన్ని ఇచ్చి, సంక్షేమ కార్యక్రమం మనం చెప్పంది కూడా మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఇవ్వనిది ఏదన్నా ఎక్కడన్నా ఉందేమోనని అది తీసుకుని అడగటం వైసీపీకి మొదటి నుంచి అలవాటు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వైజాగ్ లో ఇవాళ మిట్టల్, మరి అర్సలాల్ మిట్టల్ వచ్చింది. ఆ రోజున ఏమన్నారు, అసలు ఇది అయ్యే పని కాదు, అది ఎక్కడో బెంగళూరులో ఆల్రెడీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు, ఇక్కడ ఎక్కడ వస్తుంది అన్నారు. తీరా శంకుస్థాపన చేసుకున్న తర్వాత ఇది మేమే తీసుకొచ్చాం, ఆ రోజే మాట్లాడామని మాట్లాడారు. అలా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ రకంగా మాటలు మాట్లాడతారు తప్పించి నిజంగా జరిగే అభివృద్ధిని గురించి చూడటానికి వాళ్ళకి మనసు రాదు. ఇవాళ అమరావతి అభివృద్ధి చెందుతుంది బ్రహ్మాండంగా, అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది, ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషన్స్ ఎస్ఆర్ఎం, అమృత లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, XLRS వస్తుంది, అకాడమీలు వస్తున్నాయి. ఇంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది రాష్ట్రానికి. మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనబడుతున్నాయి ఎదురుగా. మాటలు చెప్పటం కాదు, అక్కడ చేతల్లో పనులు ప్రారంభం అయిపోయినాయి. మరి వీళ్ళు అసలు ఇవన్నీ ఎందుకు చూడట్లేదు, ఇవి ఎందుకు కనబడటలేదు, ఇవి ఎందుకు వినబడటలేదు? అమరావతి చట్టబద్ధత చేయకపోతే ఇలాంటి వాళ్ళు రేపు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎప్పుడైనా రావచ్చు, వచ్చి ఇంత అభివృద్ధిని, ఇంత డెవలప్మెంట్ ని, వీళ్ళ మహిళల త్యాగాల్ని, వీటన్నింటినీ మర్చిపోయి ఏ రకంగా ఆ మహిళల మీద ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రకాల వీళ్ళు దుష్ట కార్యక్రమాలు చేశారు. వాళ్ళని భోజనం కూడా చేయనివ్వకుండా నేల మీద ఇసుకలో కూర్చోబెట్టి భోజనానికి చేయాల్సిన పరిస్థితి, కళ్ళతో నీళ్లు పెట్టుకుని ఆ గర్భిణీ మహిళల్లో డొక్కల్లో తన్నారు కనకదుర్గమ్మ గుడికి వెళ్తా అంటే. ఆ రోజున ప్రతి కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. నా మీద కూడా చాలా కేసులు, ఇవాళ మహిళలందరి మీద కేసులు పెట్టారు. మేము నిన్నటి వరకు కూడా కేసుల్లో తిరిగి పాస్పోర్ట్ 6 సంవత్సరాలుగా పాస్పోర్ట్ లేకుండా వాళ్ళు ఉన్నామంటే మరి ఆ రోజున మేము చేసిన తప్పు కేవలం అమరావతి రాజధాని నిలబెట్టుకోవటం కోసం. అదే అమరావతి రాజధానికి ఇంతమంది మహిళలు, ఇంతమంది ప్రజలు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మాకు కావాలని మేము అదే స్టాండ్ లో ఎలక్షన్కి వెళ్ళాం.
164 సీట్లు వచ్చినాయి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కావాలని కోరుకుంటున్నారు. మీ స్టాండ్ ఏంటంటే మీరు ఇంతవరకు చెప్పరు. మాకు అమరావతి రాజధాని అంటారు కాసేపు, మేము ఇప్పుడు వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పారు కదా, మావిగన్ వాళ్ళ స్టాండ్ చెప్పారు కదా, పోర్టు 100 కిలోమీటర్ల పరిధి కూడా పోర్ట్ క్యాపిటల్ గా చేయాలి అని చెప్పారు. అది మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మొన్న 5 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? మరి అది అంటే పోర్ట్ కంప్లీట్ కావాలి కదా అంటారు. మచిలీపట్నం పోర్టు కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను అంటారు. కనీసం మాట కూడా ఈ వాళ్ళు వచ్చింది మాట ఇన్ని సంవత్సరాల తర్వాత. ఆ రోజున ఆ మాట కూడా చెప్పని పరిస్థితి ఉంది కదా. ఆ రోజు కాసేపు మేము ఒకటే రాజధాని అన్నారు బిగినింగ్ లో, తర్వాత 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత అసలు 3 రాజధానులు ఏదో ఒక రాజధాని అసలు కనీసం ఒక ఇటుకు కూడా ఎక్కడ పెట్టలేదు. ఇక్కడ గాని విశాఖపట్నంలో గాని అక్కడ గాని వాళ్ళు మాత్రం కోటలు కట్టుకున్నారు. అక్కడ ఎందుకు కట్టారో తెలీదు. విశాఖపట్నంలో 600 కోట్లు పెట్టి అక్కడ ఒక కోట కట్టారు. కనీసం దానిలో కూర్చున్న పాపాను ఎంత ప్రజాధనాన్ని నాశనం చేశారు. ఇక్కడ వచ్చి ప్రజావేదికని కూల్చేశారు. అసలు ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు, ఒక్క కార్యక్రమం చేసింది లేదు, అభివృద్ధి కార్యక్రమం. వాళ్ళు చేసింది ఏంటి 5 ఏళ్లలో? మరి ఓకే. సో విష్ణు గారు ఇప్పుడు ఇదే సమస్య వస్తుంది. మావిగన్ సంబంధించి మీరే ప్రపోజ్ చేసి ఉంటే బాగుండేది. బట్ అప్పుడు మీరు 3 రాజధానులు అన్నారు కదా. వైజాగ్ ఒక్కదాన్ని రాజధాని అనౌన్స్ చేసినా అయిపోయేది. మీరు పోర్ట్లో క్యాపిటల్ ఉండాలంటే పోర్ట్లో క్యాపిటల్ ఉండడం మంచి ఐడియానే. ముంబై అట్లే ఉంది, చెన్నై అట్లే ఉంది, అది మంచి ఐడియానే. బట్ మళ్ళీ మూడు రాజధానులు అన్నారు కదా మీరు. కాదు సార్, 3 రాజధానులు. ఇప్పుడు జోన్లు అంటే ఏంటండి? జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంటే ఏంటి? బట్ క్యాపిటల్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైకోర్టు గానీ, సెక్రటేరియట్ గానీ, అసెంబ్లీ గానీ ఇవన్నీ అమరావతిలోనే ఉంటున్నాయి. మిగతా జోన్లు ఏం చేసిన కాదు. క్యాపిటల్ అని మేము ఒక క్యాపిటల్ అలా న్యాయ రాజధాని అంటే హైకోర్టు ఉంటుంది, లెజిస్లేటివ్ రాజధాని అంటే అసెంబ్లీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ రాజధాని సచివాలయం ఉంటుంది. ఇది వ్యవహారం. అంతే తప్ప మేము ఊరికినే 3 రాజధానులు 3 చోట్ల ఉంటాయని చెప్పాలా. ఈ రోజు మీరు కూడా తెలుగుదేశం కూడా అదే చెప్తుందిగా, మేము చెప్పిందే చెప్తుందిగా. ఏం చెప్తుంది? అక్కడ కర్నూలు వెళ్తే హైకోర్టు చేస్తామంటున్నారు, జోన్ 1 తిరుపతి అంటున్నారు, విశాఖపట్నం జోన్ 3 అంటున్నారు. విశాఖపట్నం నాకు నచ్చినటువంటి సిటీ విశాఖపట్నం అంటున్నారు. ఎందుకు మీరు ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ, ప్రజల్ని పక్కకు తీసుకెళ్తూ, ప్రజలకి అబద్ధాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కట్టద్దన్నారా? 7 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. 7 సంవత్సరాల్లో ఎంత కట్టొచ్చండి? కేసీఆర్ గారు తిరుపతి అక్కడ ఎంతలోపు సెక్రటేరియట్ కట్టారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఈ రోజు ఊరికినే ఆంధ్ర బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు, ఆ బ్యాంకు, ఈ బ్యాంకు, ఆ స్కూల్, ఈ స్కూల్, ఇదే మనం చేయాల్సిన పనులు. అయినా కానీ మేము మార్చమని చెప్తున్నాం కదా. అయినా కానీ ఎందుకు కంగారు, ఎందుకు భయం? అంటే మేము తిరిగి మీరు అధికారం ఓడిపోతారని, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి ఒక భయాందోళనతో ఉండి తూతూ మంత్రంగా శాసనసభలో పెట్టారు. శాసనసభలో పెడితే సరిపోతుందా? శాసన మండలి అక్కర్లేదా? లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? కానీ ఇప్పుడు శాసనసభ, శాసన మండలి ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ కదా. ఇంతకుముందు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించింది. అయినా సరే అది మ్యాండేటరీ ఏం కాదు కదా, రికమెండేషన్. ఆ విషయం వాళ్ళకి తెలియాలి, మనకు కాదు. ఆ విషయం తప్పుదారి పట్టించేటటువంటి కూటమికి గాని, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కానీ తెలియాలి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీర్మానం రివర్స్ చేసి పంపితే అయినా కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని 2 రాష్ట్రాలు చేసింది. మరి ఈ ఊరికి దాన్ని ఎందుకు? రైతుల్ని మభ్య పెడతానికి 33,000 మంది రైతులను తీసుకుని వాళ్ళకి ఇప్పటి వరకు ప్లాట్లు చూపించలేదు. ఆ ప్లాట్లు చూపించకపోతే వాళ్ళు రామారావు అనే రైతు మరణించాడు అక్కడ. రామారావు అనే రైతు మరణిస్తే కనీసం పోయినోళ్ళు లేరు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మళ్ళీ తిరిగి 50,000 ఎకరాలు భూమి కావాలని అంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏం మాట్లాడారు? అసలు మీరు ఎంతకాలం ఉంటారు, మీ ప్రభుత్వం ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటని రైతులు క్వశ్చన్ చేస్తే ఈ రోజు వాళ్ళని మభ్య పెట్టడం కోసం తీర్మానం పెట్టారు. అంతే తప్ప సమగ్ర అభివృద్ధి కోసం కానీ, లేకపోతే అక్కడ పూర్తిగా నిర్మించాలని చెప్పిన ఉద్దేశంలో కానీ, మా పెద్దపల్లి నుంచి ఒక మైక్ కట్టి రైతులందరూ కూడా ఒక స్కూటర్ ఇచ్చి మేము పోలింగ్ లో సెకండ్ టైం పోలింగ్ లో మేము ఇవ్వము అని చెప్పి రైతులందరూ
రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టి అరిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి చూపించాలనుకుంటే అయిపోయింది, 2 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంకా ఈ రోజు క్లారిటీగా చెప్పడం జరిగింది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. మీరు వస్తే మళ్ళీ మారుస్తారా మళ్ళీ రాజధాని? మీరు వస్తే మళ్ళీ అమరావతి రాజధాని మారుస్తారా? మావిగాని చేసే అవకాశం ఉందా? అంటే తీర్మానం పెడితే మార్చకుండా ఉండటం సాధ్యపడుతుందా? తీర్మానం పెడితే శాసనసభలో గాని పార్లమెంట్ లో గాని ఇంకా చట్టం చేయకుండాను మార్చకుండా ఉండడానికి ఏమో సాధ్యపడదు కదా. సాధ్యపడాలంటే మళ్ళీ పార్లమెంట్ లో మార్చాలి. సార్ మళ్ళీ పార్లమెంట్ లో మార్చుకోవచ్చు, ఎందుకు పెట్టారు మార్చుకునేటటువంటి? పార్లమెంట్ లో మార్చాలంటే పెద్ద తతంగం కదా, అక్కడ కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి, మీరు అంగీకరించినా లేకుండా. ఎవరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా ఉంటారండి పైన, అంతే తప్ప ఈయన మొన్నటిదాకా మీరు మీ ప్రభుత్వం లేదు, మీరు మొన్న రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్న బీజేపీ సపోర్ట్ మాత్రం అమరావతికే ఇచ్చింది, 3 రాజధానులకు వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు కదా. బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు అన్ని ఇచ్చినాయండి, కేవలం 11 పార్టీల్లో ఒక్క వైసీపీ తప్పించి మిగిలిన అందరూ కూడా దానికి మద్దతు ఇచ్చారు. వాళ్ళ ప్రజలకు అసలు అర్థమైందండి, ఇంకా వైసీపీ అనేది లేదు కేవలం. కాకపోతే ఇలాంటి వాళ్ళు అంటే ప్రతిదానికి వ్యతిరేకించి ఇండస్ట్రీలో ఒక వైపున వస్తా ఉంటే వాళ్ళకి భూములు ఇచ్చేసారని కోర్టులో కేసులు వేస్తే కోర్టులో జడ్జి కూడా చివాట్లు పెట్టాడు, ఏమీ ఇవ్వకుండా మీ దగ్గరికే పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తారు అని చెప్పి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ రకంగా కనీసం చెయ్యకపోయినా వీళ్ళు అభివృద్ధిని ఆకాంక్షించే వాళ్ళైతే పెద్ద ఇబ్బంది లేదండి. వీళ్ళు ఇబ్బంది పెట్టే మనస్తత్వాలు కాబట్టి ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టి వీళ్ళు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. పెట్టినప్పుడు మనం వాళ్ళకి కూడా ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని చట్టబద్ధత చేయటం అనేది ఒక భద్రత కల్పించడం అవసరం అని చెప్పి చేయటం జరిగింది. ఇవాళ చక్కటి అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. టిడ్కో ఇళ్ళు లాంటి వీళ్ళు కేవలం రంగులు వేసుకుని వెళ్ళిపోయారు, కానీ మనం దాన్ని పూర్తి చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. మరి చూస్తే అక్కడ చూస్తే జగనన్న కాలనీలు అని చెప్పి మోకాళ్ళ లోతు నీళ్లలో అసలు స్థలం అనేది చూపించకుండా కాగితాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు రోజు మన దగ్గర ఆ స్థలాలు మా స్థలాలు లేవు అని చెప్పి అంటే వీళ్ళు కేవలం తీసుకెళ్లి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్లి అమరావతి స్ట్రక్చర్ ని పాడు చేయటం కోసం అక్కడ ఈ జోన్స్ లో తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లేస్ లో వాళ్ళు మాకు అక్కడ ఏం అవసరం లేదు, మేము వెళ్ళి ఏం చేస్తాం, మాకు ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీల దగ్గరలో మాకు ఇవ్వమని వీళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు మీరు పార్లమెంట్ లో చట్టబద్ధత అవసరం ఏమొచ్చింది? ఇది ఇప్పుడు పార్లమెంట్ లో చట్టబద్ధత అంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా మనం ఇంకా వాళ్ళని ఇంకో భాష మేము వాడలేం కాబట్టి రియల్ ఎస్టేట్ పెంచేందుకు అని అనొచ్చా? అమరావతిలో ధరలు పెంచేందుకు కాదండి. ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులతో ఇవాళ వస్తున్నారు అంతర్జాతీయ సంస్థలన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ గత 5 సంవత్సరాల చేదు అనుభవం ఏదైతే విషం కక్కారో వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతుల మీద కానివ్వండి, అమరావతి మీద కానివ్వండి, చివరికి వాళ్ళు అసలు రోడ్లు కూడా తవ్వేసి పైప్ లైన్లు కూడా పీక్కెళ్లిపోయిన సందర్భాలు మనందరం కూడా చూసాం కదండి అదే ప్రభుత్వంలో. మరి ఇలాంటి పనులు చేస్తా ఉంటే ఎవరికైనా మన నమ్మకం ఒక ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పెట్టుబడులు మనం ఆకర్షించాలి అని అంటే వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి. ఒక 5 సంవత్సరాలతో అయిపోదు, వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని అంటే వాళ్ళకి కొన్ని సంవత్సరాలు కనీసం ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అది స్టాండ్ అవ్వాలి ఆ పరిశ్రమ. మరి ఆ 25-30 ఏళ్లలో ఇలాంటి వాళ్ళు మనస్తత్వం గల వాళ్ళు ఎవరైనా ఫ్యూచర్ లో ఈయన రేపు వస్తాడని మేమేం అనుకోవట్లా. కనీసం 15 సంవత్సరాల పాటు ఇవాళ జనసేన 15 సంవత్సరాలు మీరు వస్తే మరి 15 సంవత్సరాల్లో అన్ని కంప్లీట్ చేస్తే దాన్ని ఏం సెక్రటరియట్ అసెంబ్లీని అయితే కూల్చేయరు కదా, హైకోర్టు అయితే కూల్చారు కదా.
ప్రజావేదికను కూల్చారు. ప్రజావేదిక తాత్కాలిక నిర్మాణం సరే, అసలు రోడ్లే తవ్వేసిన మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చూపించారు కదండి ఇలా రాక్షస మానసత్వం చూపించినప్పుడు ఎవరి జాగ్రత్త వాళ్ళకి అనేది మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఆయన పరిధిలో ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన వీళ్ళందరినీ తీసుకొచ్చేటప్పుడు ఒక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం ఆ పని చేసాం. ఓకే, థ్యాంక్ యూ గద్దె అనురాధ గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు. సో స్పందన మొత్తానికైతే ఒక ఇంపార్టెంట్ ఘట్టం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. మేబీ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధానిని చేంజ్ చేయడం అనేది జగన్ కూడా చేంజ్ చేయరని నేను అనుకుంటున్నా. కాకపోతే అక్కడ మిగతా చోట అభివృద్ధి కేంద్రీకరిస్తారేమో కానీ అఫీషియల్ గా మళ్ళీ 3 రాజధానులు 2 రాజధానులు లేదా ఆయన చెప్పినట్టే మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయడం అవి చేయరని అయితే అనుకోను. రేపు రాజ్యసభలో కూడా పాస్ అయిపోతుంది, ఇంకా లాంఛనమే. మేబీ దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ కూడా అమరావతి రాజధాని అంటుంది. బీజేపీ తను చేసిన చట్టాన్ని తనే మార్చదు. సో అంత ఈజీ అయితే కాదు. చూద్దాం, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి రాజధాని ఏర్పడి దేవతల రాజధానిగా పేరున్న అమరావతిలో దేవతలు గతంలో నివసించిన రాజధాని సుసంపన్నమై విరజిల్లి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తరహాలో ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాలి సాధ్యమైన త్వరగా అని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA షార్ట్ బ్రేక్.